వాక్యము యోం దెబిరీం 2వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. నిందారహితుడు అంటే అర్థం ఏంటమ్మా? నింద వెయ్యలేమంట, అతని మీద నింద వెయ్యలేమంట. అలా బ్రతికాడు. మన జీవితాలలో ఒక్కటే ఉంటుందన్నమాట మంచి విషయం. 99 చెడ్డయే. అలాంటి బ్రతుకుతున్న వాళ్ళు లేరా? అసలు నింద వేయించుకోవడానికి కూడా జీవితం ఎవరు సిగ్గుపడిపోవాలంతే. ఫలానా వాళ్ళ గురించి తప్పు మనం అలా మాట్లాడకూడదు. వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు, వాళ్ళ బ్రతుకులు దేవునికి సంబంధించినవి, వాళ్ళు దేవునితోటి నడిచేవాళ్ళు. వాళ్ళని ఒక్క మాట అని కూడా మనం నింద వేయలేం అన్నట్టు బ్రతకగలిగే జీవితాలు నోవహుకి ఇచ్చాడు దేవుడు. మనం కూడా అడిగితే ఇస్తాడు. ఇప్పుడండి ఈ రోజుల్లో అండి ఇలాంటివి లేవంటే అలాంటి సాకులు ఎవరో చెప్పకూడదు. బైబిల్ గ్రంథం భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న గ్రంథం. నోవహు యొక్క కాలంలో పాపం అన్నది లేదా అండి? ఉంది. భూమి మీద నరుల చెడుతనం గొప్పది. వారి యొక్క హృదయంలోని ఆలోచన ఊహంతయు కేవలం చెడ్డది అని రాసేసాడు దేవుడు. ఇంకిప్పుడు ఈ టెక్నాలజీలు ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి, కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. కనీసం వంట వండుకునే పద్ధతి కూడా వారికి సరిగా వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి రోజుల్లోనే దేవుడు ఈ భూలోకమే చెడ్డదని చెప్పాడు. అలాంటి రోజుల్లోనే నోవహు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. కాబట్టి ఇవాళకి కూడా అనేక మంది దైవజనులు, దేవుడు నమ్ముకున్న బిడ్డలు, విశ్వాసులు రహస్యంగా ఇళ్లలోని దేవుడు నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు నీతిపరులుగా నిందారహితులుగా ఉన్నారు. వారు మాత్రమే కాదు, అందరూ అట్టి రీతిగా ఉందరు కాక. నింద ఎవ్వరు వేయలేని రోషం కలిగిన బ్రతుకులు బ్రతకాలి. ఇక వేస్తే నింద వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు అన్న ఒక్క నింద తప్ప మరొకటి వేయడానికి ఎవరికి అవకాశం ఉండకూడదు. దానియేలునట ఏ విషయంలో కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇంకెత్తని దేవుని ఎందే తప్ప మరి ఇందులోని పట్టుకోలేము అని చెప్పి ప్రార్థన చేసిన వ్యక్తిని పట్టుకెళ్ళి సింహాల బోనులో వెయ్యాలన్న శాసనాన్ని తెప్పించడం తప్ప మరొక పని చేయలేపారు. అటువంటి నిందారహితులుగా దేవుని కోసం రోషంగా బ్రతికే బ్రతుకులు దేవుని కృపలో అనుగ్రహించబడును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.